శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 2026 మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో అద్భుతమైనటువంటి యోగాలతో ఈ నెల ప్రారంభం అవడం జరిగింది. మామూలుగా ఒక గ్రహం ఒక శుభస్థానంలోకో స్వక్షేత్రంలోకో వచ్చినప్పుడు సాధారణంగా ఫలితాలు మంచిగా ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఒక యోగం ఏర్పడినప్పుడు పంచమహాపురుష యోగం కానీ, లేదంటే బుధాదిత్య యోగం కానీ, ధర్మ కర్మాధిపతి యోగం కానీ, ఇటువంటి అమల యోగం కానీ, కొన్ని యోగాలు ఈ గోచారరీత్యా ఏర్పడినప్పుడు అవి జాతకుడికి కంపల్సరిగా విశేషమైనటువంటి అధిక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ గ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఏదో ఒక గ్రహం ఒక స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం ఒక 10 పాయింట్లు బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే భావంలోకి ఇంకొక గ్రహం అంటే 10 పాయింట్లు బలం ఉన్న గ్రహం వచ్చిందనుకుందాం. ఈ రెండు కలిసినప్పుడు సాధారణంగా 10 + 10 20 పాయింట్లు ఫలితం ఇస్తుందని సాధారణంగా భావిస్తూ ఉంటాం. కానీ ఆ ఫలితం 10 × 10 అంటే 100 రెట్లు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది, మంచి కానీ చెడు కానీ. అదే దానికి మరొక 10 పాయింట్ల గ్రహం కలిస్తే అది 1000 రెట్లు అయ్యి, అందుకనే 3 గ్రహాలు పరస్పరం విభిన్న ధృవాలు కలిగినటువంటి, విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి శత్రుగ్రహాలు లాంటి 3 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కంప్లీట్గా ఆ రాశి యొక్క భావ ఫలితాలు దగ్ధం అవడం జరుగుతూ ఉంటుంది. ఇది సప్తమంలో జరిగితే వివాహం విషయం మీద, పంచమంలో కలిగితే సంతాన విషయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం మన ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే పవర్ఫుల్ బుధాదిత్య యోగం అన్నమాట. అటు దశమాధిపతిగా, అటు భాగ్యాధిపతిగా రవిగ్రహం ఉచ్చ పొందడం వల్ల, బుధుడితో కలియడం వల్ల కంప్లీట్గా ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది. అలాగే పంచమ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా మీ పొజిషన్ అన్నది మారబోతుంది అన్నమాట. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి కన్నా అనేక రెట్లు అధికమైనటువంటి వృత్తిలోకి మీరు మారడం జరుగుతుంది. అంటే ఏదో ఒక ఎలిమెంటరీ స్కూల్గా ఉన్న మీరు ఒకేసారి పెద్ద ప్రొఫెసర్గా మారినట్టుగా మీ హోదా మారిపోతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా చక్కని అవకాశం. మీరు ఇక సాధించలేం అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు. కంప్లీట్గా మీకు ఒక విద్యలో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఈ సాధారణంగా వివాహ విషయంలో కూడా ఉన్నటువంటి కొన్ని సమస్యలు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం, పిల్లలకి అభివృద్ధి కలగడం, ఇవన్నీ కూడా మీ యొక్క ఈ బుధాదిత్య యోగం వల్ల, పంచమ స్థానంలో రవి ఉచ్చలో ఉండడం వల్ల మీ పూర్వపుణ్యం కొంతవరకు జనరేట్ అయ్యి అది ఈ జన్మలో మీకు పిల్లల ద్వారా కానీ, విద్య రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు, మరి శుక్రుడు ఈ నెల 14వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉంటాడు. అది స్వక్షేత్రం అయింది. ఇది రుణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అయితే స్త్రీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మళ్ళీ మీరు కొత్తగా అయిన వ్యాపారం పెట్టుకోవడం కానీ, మీ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని స్వతంత్రంగా ధనం సంపాదించే అవకాశం ఉంది. అయితే స్త్రీలతో విరోధం కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో రాజీ పడడం మంచిది. అయితే ఈ రుణ ప్రయత్నం అయితే ఫలిస్తుంది. కానీ జీవితంలో ధనుసు రాశి వారు ఒకసారి అప్పు చేయడానికి అలవాటు పడితే ఇంక జీవితాంతం ఆ అప్పు నడుస్తూనే ఉంటుంది. ఒక 1,00,000 రూపాయలతో ప్రారంభమైన అప్పు కోట్లుగా కూడా మారిపోతూ ఉంటుంది. సో అందువల్ల రుణానికి దూరంగా ఉండడమే మంచిది. అంటే ధనుసు రాశి వారి జీవితంలో నాశనం అవడానికి కేవలం అప్పే కారణం అవుతుంటుంది. ఈ అప్పే వారి జీవితాల్ని నాశనం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి దానికి దూరంగా ఉండండి. అయితే 14వ తారీఖు తర్వాత అనూహ్యంగా శుక్రుడు సప్తమ స్థానంలో మారి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతుంది. ఇది జీవితంలో అద్భుతం మాట. మీకు ఒక కొత్త అనుభవం జీవితంలో ప్రవేశించబోతుంది. ఎవరో ఒకరు కొత్త వారితో మీ యొక్క ఎఫైర్ కానీ, పరిచయం కానీ, పార్ట్నర్షిప్ కానీ పాడడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క హోదా స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక బాగా గ్రాడ్యుయేట్ అయినటువంటి మంచి హోదా కలిగినటువంటి స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా మీ యొక్క లైఫ్ టర్న్ తీసుకోవడం జరుగుతుంది. అది కొంతమందికి వివాహం రూపంలో కూడా మీ జీవిత గమ్యం మారే సూచనలు కనబడుతున్నాయి. ఇదే సమయంలో ఎక్కువగా మీరు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక గొప్ప వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి మరి అర్ధాష్టమ శని ప్రభావం
కొంతవరకు ఉన్నప్పుడు కూడా మరి ఈ నెల 11వ తారీఖు వరకు కుజుడు కూడా అక్కడే ఉన్నాడు, వ్యయాధిపతిగా చతుర్థ స్థానంలో. స్థానచలనం జరిగే అవకాశం ఉంది, ఏదైనా ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉంది, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కుజుడు 11వ తారీఖున అంటే మే 11న పంచమ స్థానంలోకి మారడంతో చాలా వరకు మీకు విజయ అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి మీరు ఎంతో కాలంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ సేమ్ టైం పిల్లల విషయంలో కూడా ఒక శుభవార్త ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు, మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న, అడవిలో ఉన్న, అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకు వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీసా ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపిక ఉంటే ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లి నవలేవారు కూడా ఆ రోజు కిల్లి నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు, గంటన్నా ఆ గోశాలలో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం, శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ, ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే, కానీ
సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు. సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.